ఇప్పుడు మీకు నికోలాయితుల గురించి చెప్పాలి. చూడండి, నికోలాయితుల గురించి ప్రభు ఏమంటున్నాడు చూడు. ప్రకటన గ్రంథం 2:6. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. 2వ అధ్యాయము 6వ వచనంలో క్రియలు ఉన్నవి. 2వ అధ్యాయము 15వ వచనములో బోధ ఉన్నది. ఏంటది? అలవాట్లు ఆచారాలు అవుతాయి. అలవాట్లు ఆచారాలు అవుతాయి. క్రియలు సిద్ధాంతమై కూర్చుంటుంది. మొదట్లో వాళ్ళు నికోలాయితుల్లాగా కొన్ని కార్యాలు, కొన్ని పనులు, కొన్ని చేష్టలు, కొన్ని అలవాట్లు చూపించారు. అవి పెర్గము వచ్చేసరికల్లా బోధై, సిద్ధాంతమై, ఆచారము అయి, అలవాటై, అది ఒక ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞలాగా తయారై కూర్చున్నాయి. అది ఏంటది? నికోలాయితుల బోధ. ఎవరు నికోలాయితులు అంటే? మనకు ఎఫెసీయులు తెలుసు, రోమీయులు తెలుసు, గలతీయులు తెలుసు. ఎఫెసులో ఉన్న విశ్వాసులు ఎఫెసీయులు, రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులు నికోలాయితులు. అంటే వీళ్ళు ఒక స్థలానికి సంబంధించిన వారు గారు. కొరింథీయుల్లాగా, ఫిలిప్పీయుల్లాగా వీళ్ళు ఒక స్థలానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు ఒక బోధకు, ఒక క్రమానికి చెందిన వాళ్ళు నికోలాయితులు. అంటే మీరు ఈ నికోలాయితులను గురించి చక్కని గమనిక కలిగి ఉంటే మీరు భద్రంగా ఉంటారు విశ్వాసంలో. లేకపోతే కొంచెం దిగజారుల్లోకి వెళ్ళిపోతారు. ఈ నికోలాయితుల గురించి మొట్టమొదటిగా నికోలాయితులు ఎవరు అన్నదాన్ని గురించి చెప్పినటువంటి వాడు 2వ శతాబ్దంలో ఉండిన ఇరేనస్ అనేటువంటి చర్చ్ ఫాదర్ చెప్పాడు. ఫస్ట్ మ్యాన్ హూ డిటెక్టెడ్ నికోలాయిటన్స్ వాజ్ ఇరేనస్, 2nd century చర్చ్ ఫాదర్. 2వ శతాబ్దం యొక్క చివరలో, 3వ శతాబ్దం యొక్క ప్రారంభంలో క్రైస్తవ సంఘములో ఒక స్తంభముగా ఎంచబడే ఇరేనస్ అనేటువంటి ఆయన ఈ నికోలాయితులను గురించి కనిపెట్టాడు. ఎవరు వీళ్ళు? ప్రకటన గ్రంథంలో యోహాను రాసిన ఈ నికోలాయితులు అంటే ఎవరు వీళ్ళు, వీళ్ళ చేష్టలు ఎట్టా ఉంటాయి అని అప్పుడే కనిపెట్టాడు. పెర్గము సంఘంలో చూడండి 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు. బిలాము బోధ ఏంటి? విగ్రహార్పితం తినొచ్చు,
వ్యభిచారం దైవానికి కూడా ఇష్టమే, భక్తులు కూడా చేయొచ్చు. అందుకనే దేవదాసీలు ఉండేవాళ్ళు గుడుల్లో. ఓ భక్తులారా, వ్యభిచారం అన్నది దైవమునకు ప్రీతిపాత్రమైనది, మీరు కూడా చేసుకోవచ్చు. కొంతమంది కన్యకలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించి దేవదాసీలు. ఇప్పుడు బిలాము బోధ విగ్రహారాధన, వ్యభిచారాన్ని సమ్మతించే బోధ. అదే త్రోవలో నికోలాయి యొక్క బోధ కూడా ప్రవేశించింది. ఇరేనస్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఈ నికోలాయితుల బోధ అంటే కూడా విగ్రహారాధనని, వ్యభిచారాన్ని సమ్మతించి ప్రోత్సహించే బోధేమో అనుకున్నారు. కానీ అది కాదు. వ్యభిచారానికి, విగ్రహారాధనకి సంబంధించింది కాదు. దీని మీద గొప్ప గొప్ప పండితులు పరిశోధనలు చేసి వారి అభిప్రాయాలు రాశారు. ఆ అభిప్రాయాలన్నీ మీ ముందుంచుతాను. ఉత్తమమైన వాటిని మీరు స్వీకరించండి. 2-3 కలిసి చర్చించుకుని ఏది బాగుంది, నీకేది నచ్చింది అని అనుకోండి. మీరు తర్వాత మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దీని మీద మళ్ళీ ఏది మంచిదో, దేన్ని అవలంబించితే మంచిదో తర్వాత చెప్పుకుందాం. 1 నికోలాయిట్. ఏంటది? నికోలాయిట్ అన్నది మరి అది 2 పదాల కలయికది. ఏంటది? 1 నికో, 2ది లాయిటీ. నికో లాయిటీ. నికో అంటే ఏంటంటే జయించు. లాయిటీ అంటే ఏంటంటే జనబాహుళ్యము. ఏంటి? ఈ 2 మాటల కలయిక అన్నమాట. కాబట్టి నికోలాయితుల బోధ అంటే ఏంటంటే, బైబులు చదవని, చర్చికి వెళ్ళేవారు, చందాలు ఇచ్చే సామాన్యమైన నామకార్థ క్రైస్తవుల్ని జయించే ఉద్యమము కదా. అదన్నమాట నికోలాయితుల బోధ అంటే ఏంటంటే, పాత నిబంధనను ఆధారం చేసుకుని ఉంటుంది. అది పాత నిబంధనలో దేవుని ప్రజలు 2 భాగాలుగా ఉంటారు. ఒకరు యాజకత్వము చేయువారు, రెండవది యాజకత్వము చేయించుకునేవారు. పాత నిబంధనలో దేవుని ప్రజలు 12 గోత్రాల వారు, 1 గోత్రం యాజకత్వం చేయువారు, 11 గోత్రాలు యాజకత్వము చేయించుకునేవారు. ఈ నికోలాయితుల బోధను ప్రవేశపెట్టిన వారే పాత నిబంధనలోకి వెళ్ళి ఆ మాటలు చెప్పంగానే, అమ్మాయి ఇక్కడ మనం క్రీస్తులు అంగీకరించిన వాళ్ళు 100 మంది ఉన్నారు కదా, మరి మీకు యాజకులేరి? యేసుదాసు గారు, ఇస్రాయేల్ గారు, యోహాను గారు, మేము 3 ఉంటాంలే అని అన్నాం మీతో. మీరందరూ ఏమన్నారు? 97 మంది. అన్నయ్యలారా మీరు ఉండండి. మరి యోహాను గారు బాగా చదువుకున్నాడు, ఆయన బైబిల్ చెబుతాడమ్మా. ఇస్రాయేల్ గారు ఏమో సందాలు ఎక్కేస్తాడు. యేసుదాసు గారు ఏమో వచ్చిన సభ్యులందరికీ పలహారం పొట్లాలు ఇస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఏమన్నారు? అట్లయితే మేము మిమ్మల్ని అభిషేకిస్తామండి. అందులో 90 ఏళ్ళోళ్ళు 80 ఏళ్ళోళ్ళు వచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి అభిషేకించారు. కొత్త నిబంధనలో ఈ విభజనకు ఆధారాలు లేవు. కొత్త నిబంధనలో ఈ విభజనకి ఉన్న ఒకే ఆధారం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రికలో అక్కడ వరాలు ఉన్నాయి. అక్కడ ఫిలిప్పీ పత్రికల్లో పదవులు ఉన్నాయి. రోమా పత్రిక, కొరింథీ పత్రికల్లో పదవులు ఉన్నాయి.
ఈ నికోదులాయితుల బోధ వాళ్ళు కాపర్లు ఉన్నారు అని కాపర్లు పెట్టారు, అపోస్తలు ఉన్నారు అపోస్తలను పెట్టుకుందాం. కానీ కొత్త మందిన వాటిని ఒప్పుకోదు. సంఘంలో విశ్వాసులందరికీ దేవుడు ఈ వరాలు, పరిశుద్ధాత్మ ఈ వరాలను ఇస్తాడు. ఎవరికి ఏ వరం ఉందో ఆ వరమును వాడాలా, ఆ వరమును వాడాలా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. పరిశుద్ధులు అంటే మనం ఏమనుకుంటామంటే తెల్లటి హృదయాలు, తెల్లటి మనసులు కలిగిన దేవదూతలు లాంటి వాళ్ళు అనుకుంటాం. అది కదా మన అర్థం, పవిత్రంగా ఉండేవాళ్ళని కదా. బైబిల్ అర్థం అది కాదు. బైబిల్ అర్థం అని ఏంటంటే ప్రత్యేకముగా ఉంచబడిన వారు అని అర్థం. ఇక్కడ ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. లోకములో నుండి, లోక పద్ధతుల్లో నుండి, సాతాను వశములో నుండి క్రీస్తు అనే వ్యక్తి ఆయన కార్యం యొక్క ప్రభావం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో సువార్త బోధతో కొందరిని లోకంలో నుంచి ప్రత్యేకంగా ఉంచుతాడు. వాళ్ళు అన్నమాట. ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులంటే విశ్వాసులు అందరూ అని అర్థం. దాన్ని అర్థం తెల్లటి హృదయాలు, తెల్లటి మనసులు కలిగిన దేవదూతలు కాదు. పరిశుద్ధులు అంటే క్రీస్తును నమ్మిన విశ్వాసులు, క్రీస్తును నమ్మిన వాళ్ళు ఉన్నారు. రెండవది అధ్యక్షులు ఉన్నారు. ఎవరాళ్ళు? ఫిలిప్పి ఒక్క సంఘంలోనే అధ్యక్షులు ఉన్నారయ్యా. 100 మంది ఉన్నారనుకో, 5-6 అధ్యక్షులు ఉండొచ్చు. అధ్యక్షులు అంటే మనకు ఏమని అర్థం వచ్చిందంటే చైర్మన్ అని అర్థం వచ్చింది. అధ్యక్షులు అంటే మనకి ఏమని అర్థం వచ్చింది? చైర్మన్ అర్థం వచ్చింది. అధ్యక్షులు అంటే అర్థం ఏంటంటే పై విచారణకర్తలు. వాటికి ఇంగ్లీషులో చక్కని పేరు బిషప్. మీకు బైస్కోప్ అని తెలియదు. ఈ టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత బైస్కోపులు తెలియవు. బైస్కోప్ అనేటువంటిది ఏంటంటే అది పెట్టుకుని చూస్తే ఎక్కడ సముద్రంలో ఉన్న పడవలు కనపడతాయండి. అదన్నమాట పై విచారణ, పై చూపు. ఇవన్నీ లేకుండా దేవుని గొర్రెల్ని దేవుని ఆజ్ఞ ప్రకారంగా కాపుదల కాసేవాళ్ళు బిషప్పులు, బైస్కోప్. వాళ్ళని చక్కని ఇంగ్లీష్ పదం ఏంటంటే ఓవర్సీర్స్, పైనుండి చూచువారు. సంఘ పెద్దలు అంటే ఎవరు? పైనుండి చూచువారు. వీళ్ళు ఉండారు. ఇప్పుడు చూడు, మానవ క్రమం ఏంటి? 100 సంఘాలు 1000 సంఘాల మీద ఒకడే బిషప్ ఉండటం మానవుడి క్రమం. భక్త సింగ్ గారు ఇండియాలో ఎట్లాగో చైనా దేశానికి వాచ్మెన్ ని అని ఆయన అంత గొప్పవాడు. ఈ నికోలాయితులను గురించి వాచ్మెన్ నీ గారు ఏమన్నాడంటే, నికోలాయితులు ప్రజలపై పెత్తనమును అపేక్షించి తమ్మును తాము ప్రజల కంటే ఉన్నత వర్గమునకు చెందినవారుగా హెచ్చించుకునివారు. నికోలాయితులు అనగా మూలభావము, ప్రజలను జయించువారని భావము అని వాచ్మెన్ నీ గారు చెప్పాడయ్యా. రెండవది లేమన్ స్ట్రాస్ అని బైబుల్ పుస్తకాల మీద చక్కని వ్యాఖ్యానాలు రాసేవాడు. నా దగ్గర 2-3 పుస్తకాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం మీద అసలు ఎంతో చక్కగా అరటి పండు ఒలిసి చేతిలో పెడితే ఎంత తేలిగ్గా తినొచ్చో అంత తేలిగ్గా అర్థం చేసుకునే భాషలో రాశాడు. లేమన్ స్ట్రాస్ ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే, ఈ నికోలాయితులు ఒక వ్యవస్థకు మూలకారకులు. యేసుక్రీస్తు యొక్క సంఘమును 2 భాగములుగా విభజించి అధిక సంఖ్యాకులపై
వీరు బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు, పాస్టర్లు, ప్రెసిడెంట్లుగా అగ్రపీఠములను ఆక్రమించు తత్వము గలవారు అని లేమన్ స్ట్రాస్ రాశాడు. రోజర్ పి డేనియల్ అనేటువంటి బ్రదర్ అండ్ రైటర్ ఏం రాశాడంటే, క్రైస్తవ జనాభాలే తామే ఆత్మీయంగా పై స్థితికి చెందిన వారనియు, యాజకత్వ నిర్వహణకై తామే యోగ్యులనియు, కార్డినల్స్, రెవరెండ్స్, రైట్ రెవరెండ్స్, మోస్ట్ రెవరెండ్స్, బిషప్స్ అనే బిరుదులు ధరించి అధికారమును ఆశించువారు నికోలాయితుల వారసులు అని రోజర్ డేనియల్ గారు చెప్పాడు. ఎల్ఆర్ చల్టన్ అనే రేడియో ప్రసంగికుడు ఏం చెప్పాడంటే, క్రొత్త నిబంధన సంఘ చరిత్రలో విచారకరమైన దినము ఏదనగా దేవుని ప్రజల నుండి దేవుని సేవకులు వేరుపరుచుకునిన దినము. ఏమన్నాడు ఎల్ఆర్ షెల్టన్ అనే ఆయన? 500 పేజీల రేడియో ప్రసంగాలు ఉన్నాయి నా దగ్గర. ఆయన ఏమన్నాడు? క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక దుర్దినము ఉన్నది. ఆ దుర్దినము ఏంటంటే, నికోలాయితుల బోధ ప్రకారంగా దేవుని ప్రజల నుండి దేవుని సేవ చేయు వారిని వేరుపరచుకొనిన దినము. దేవుని స్వాస్థ్యముపై ప్రభువులుగా ఉండగోరు వారిని క్రీస్తు ప్రభు ఆనాడే ద్వేషించెను. నికోలాయితులను నేను కూడా ద్వేషించుతున్నాను అని ఎందుకన్నాడు ప్రభువారు? ఈ నికోలాయితులు ఏమంటున్నారంటే, మేము లార్డ్లు అయ్యాం మీ మీద. ప్రభు అంటున్నాడు, నో నో, యు ఆర్ నాట్ లార్డ్స్, ఐ ఆమ్ ద లార్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఎవరు ప్రాణం పెట్టాడో, ఎవరు సృష్టించారో, ఎవరు రక్షించారో, ఎవరు పరిశుద్ధాత్మ పంపారో ఆయనే రాజులు. కానీ చచ్చిపోయి తిరగలేని, తిరిగి లేవలేని నేనెట్ట లార్డ్ను అవుతాను, నేనెట్ట బిషప్ను అవుతాను? ఈ బిషప్పులు ముదిరి ఏమన్నారంటే, పేతురు అని ఆయన ఆదిమ బిషప్పు, ఈ బండ మీద నా సంఘంలో కట్టుదని క్రీస్తు ప్రభు అంటే ఆ బండ పేతురు అని వాదించే కాడకి వెళ్ళిపోయింది. అది చూసారా? నికోలాయితుల బోధ పోయి అడగపోతే పేతురు దగ్గరికి వెళ్ళి క్రైస్తవ సంఘం కట్టబడి బండ అంటే పేతురేని అనేటువంటి దుర్బోధ కూడా దారితీసుద్దయ్యా దీన్ని చూస్తూ ఊరుకుంటే. క్లారెన్స్ లార్కిన్ అనేటువంటి భక్తుడు ఏమని రాశాడంటే, పౌలు ఎఫెసు వారిని తోడేళ్లను గూర్చి ముందుగానే హెచ్చరించాడు. ఈ తోడేళ్లు గొర్రెలను వంకర మాటలతో తమ వెంట ఈడ్చుకుని పోతారు. ఇది పాత నిబంధన యొక్క క్రమములో యాజకమును ధర్పించగోరు, యాజక ధర్మమును స్థాపించగోరు బోధ. ఎఫెసు వారు ఈ నికోలాయితుల బోధకు మోసపోలేదు. వారు అబద్ధపు అపోస్తులను గుర్తించారు. పౌలు స్వరము ఇంకను ఎఫెసు విశ్వాసులలో మ్రోగుచున్నది గనుక వారు అంత సులువుగా నికోలాయితులకు చెవిని ఇవ్వరు అని క్లారెన్స్ లార్కిన్ అనేటువంటి ఆయన చెప్పాడయ్యా. చూసారా? ఈ బోధలు బోధించే వాళ్ళందరూ క్రూరమైన తోడేళ్ళు అని పౌలు గారు అన్నాడు. ఎఫెసు సంఘంలో పౌలు స్వరం ఇంకా వినబడుతుంది అన్నాడు. చూసారా? టిమ్ లహాయ్ అనేటువంటి ఆయన కూడా ఈ విధంగానే చెప్పాడు. వాల్టర్ స్కాట్ అనేటువంటి ఒక బ్రదర్ను రైటర్ ఏం చెప్పాడంటే, వాల్టర్ స్కాట్ అనేటువంటి ఆయన, నికోలాయితులు అనేది తెగ మొదటి శతాబ్దంలో నిస్సందేహముగా ప్రారంభమైనది. కానీ అంత్యొకయ వాడైన నికోలాసు వీరికి గురువు అని నెక్కచ్చిగా చెప్పలేవు. కొంతమంది చెబుతున్నారు అపోస్తలుల కార్యంలో 6:5లో నికోలాస్ అనే ఒక ఆయన ఉంటాడు 6లో. కొంతమంది ఏమంటారంటే నికోలాయితుల బోధ అంటే ఆ నికోలాస్ అనేటువంటి వారు ప్రారంభించాడేమోనని తప్పుగా భావించారు. వాల్టర్ స్కాట్ అదేమన్నాడంటే అలాగూ భావించడానికి మనకు ఆధారం లేదు అన్నాడు. తర్వాత ఆదిమ సంఘ నాయకులలో మొదటివాడైన ఇరేనస్ ఈ తెగకు మూల వ్యక్తి నికోలాస్ అని అభిప్రాయపడ్డాడు, కానీ అది నమ్మటానికి ఆధారం లేదు. తర్వాత గొప్ప ఆయన ఆర్చిబాల్డ్ రాబర్ట్సన్ అని ఆయన ఏమని చెప్పాడంటే,
రెండవ శతాబ్దంలో కూడా అటువంటి తెగ ఉండెను. తర్వాత నికోలాస్ వారికి మూల వ్యక్తి అయి ఉండవచ్చును. మరి ప్రకటన 2:14లోని బిలాము బోధకు వీరి బోధకు కొంతవరకే సారూప్యం గలదు అని రాశాడు. ఇక ఆఖరి చెబుతున్నాను, ఎఫ్డబ్ల్యూ గ్రాంట్ అనేటువంటి ఆయన. ఈయన మాటలు మనం చక్కగా నమ్మి విశ్వసించాల్సిన మాటలు అన్నమాట. ఎందుకంటే బ్రదర్లో చాలా గొప్ప వ్యక్తి ఆయన. హెబ్రీ భాష, గ్రీకు భాష క్షుణ్ణంగా తెలిసిన వాడు ఎవరంటే ఎఫ్డబ్ల్యూ గ్రాంట్. ఆయన ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం 2:6, ప్రకటన గ్రంథం 2:15లో నికోలాయితుల క్రియలు బోధయు పేర్కొనబడినవి. క్రియలకు మూలము హృదయము, అట్లే బోధకు మనస్సు మూలము. బోధకు మొదట హృదయము చెడితేనే గాని తదుపరి మనసు ప్రక్కదోవ పట్టదు. చెడిన హృదయము నుండి చెడు కార్యములు పుట్టును, చెడిన మనసు నుండి చెడ్డ బోధ పుట్టును. కావున క్రైస్తవ సంఘమునకు ఇదే రీతిలో దుర్గతి పట్టెను. దానిలో మొదటిది నికోలాయితుల బోధగా బయటపడెను కదా. కాబట్టి నికోలాయితుల బోధ అంటే ఏంటి? స్థూలంగా దేవుని బిడ్డలు, యాజకులు, దేవుని సేవకులు, సామాన్యమైన విశ్వాసులు అని చెప్పేది. మనం క్రీస్తుకు ప్రీతి పాత్రమైన విశ్వాసులంగా ఉంటాం.